హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఈరోజు ఏం చూపిస్తున్నానో. అదేనండి, నయాగ్రా ఆఫ్ ఇండియా చిత్రకూట వాటర్ ఫాల్స్ని అయితే మీకు ఫుల్ వ్లాగ్ అయితే ఇందులో చూపించబోతున్నాను. అయితే ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయదు. అయితే మనం వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. మనం పాడేరు మీదుగా మనం ప్రజెంట్ అయితే జైపూర్ రోడ్కి అయితే వెళ్తున్నాం. సో అది అక్కడికి ఎలా చేరుకోవాలంటే, ప్రజెంట్ మనం స్ట్రైట్గా వెళ్ళినా సరే జైపూర్ రోడ్ని అయితే రీచ్ అవ్వచ్చు. చాపరాయి దగ్గర మనం లెఫ్ట్ తీసుకొని జైపూర్ రోడ్ని అయితే రీచ్ అవ్వచ్చు. లేదంటే మనం ముంచింగ్పుట్ మీదుగా జైపూర్ రోడ్డుకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. సో మనమైతే ప్రజెంట్ జైపూర్ రోడ్డుకి ఇలా ముంచింగ్పుట్ మీదుగానే వెళ్తున్నాం. చాలా బాగానే ఉంటుంది రోడ్డు, ఏ ప్రాబ్లం ఉండదు. నైట్ టైం అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి మన కార్ అయితే మాత్రం ఎక్కడ కూడా పక్కన ఆపొద్దు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనమైతే ప్రజెంట్ జైపూర్ రీచ్ అయిపోతున్నాం. సో జైపూర్ నుంచి జగదల్పూర్ వెళ్ళి జగదల్పూర్ నుంచి అయితే చిత్రకూట్ అయితే 38 కిలోమీటర్స్ ఉంటుంది. చిత్రకూట్ అయితే వెళ్ళిపోతున్నాం. సో మనం జైపూర్కి వచ్చేసరికి విశాఖపట్నం నుంచి 220 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి జగదల్పూర్కి అయితే 85 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్ అయితే చాలా బాగుంటుంది. స్ట్రైట్గా వెళ్తే రాయ్పూర్ కూడా వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇక్కడ లెఫ్ట్కి తీసుకొని ఇక్కడ నుంచి 38 కిలోమీటర్స్ అయితే ఉంటుంది చిత్రకూట వాటర్ఫాల్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఈ జగదల్పూర్ సిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఎవరైనా వస్తే డైరెక్ట్గా ఫ్లైట్ మీద కూడా ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే బై బస్ అయినా కార్ అయినా సరే తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు చిత్రకూట వాటర్ఫాల్కి. ఇక్కడ చిత్రకూటతో పాటు రెండో వాటర్ఫాల్ తీర్థగర్ వాటర్ఫాల్ కూడా ఉంటుంది. మనం ప్రజెంట్ అయితే మాత్రం చిత్రకూట వాటర్ఫాల్కి అయితే వెళ్తాం. ఇక్కడ స్టే చేద్దాం అనుకున్న వాళ్ళకి లిమిటెడ్గానే రిసార్ట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి చిత్రకూట వాటర్ఫాల్ వద్ద. సో మీరైతే జగదల్పూర్ దగ్గర స్టే చేసి ఇక్కడ నుంచి చిత్రకూట్ నెక్స్ట్ తీర్థగర్ కూడా సేమ్ డిస్టెన్స్ వస్తుంది. సో మీరు జగదల్పూర్లోనే స్టే చేసి ఎర్లీ అవర్స్లో మాత్రం స్టార్ట్ అయ్యి వెళ్ళడం బెటర్ ఆప్షన్ అని చెప్తాను నేను. నెక్స్ట్ 1 డేలో కంప్లీట్ చేయడం అంటే విశాఖపట్నం నుంచి ముందు రోజు నైట్ 9కి అలా ట్రైన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 6-7 కల్లా అయితే రీచ్ అయిపోవచ్చు జగదల్పూర్. ఇక్కడ నుంచి ఈ రెండు వాటర్ఫాల్ని చూపించడానికి అయితే పర్ హెడ్ 300 అయితే ఛార్జ్ చేస్తారు. సో 1 డేలోనే ఈ రెండు వాటర్ఫాల్స్ చూసేసి రిటర్న్ అయితే మన రైల్వే స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేసేస్తారు. అదైతే మాత్రం బెటర్ ఆప్షన్ అని చెప్తాం. ఎందుకంటే ఈ స్టే గురించి కానీ ఎటువంటి ఆలోచనలు అయితే పెట్టుకోవాలని అవసరం లేదు. సో ఒక్క రైల్వే టికెట్స్ అయితే చూసుకుంటే సరిపోతుంది. ఇటువైపు వచ్చే టికెట్స్ అయితే మాత్రం స్లీపర్ అయినా సరిపోతుంది, ఎందుకంటే పెద్దగా క్రౌడ్ అయితే ఉంది. ఈ వాటర్ఫాల్ ప్లాన్ చేసుకునే వాళ్ళు మ్యాక్సిమం రైనీ సీజన్లోనే రండి, చాలా బాగుంటుంది. ఫుల్ వాటర్ ఉంటుంది. మనం అయితే ప్రజెంట్ సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంలో రావడం వల్లే కొంతవరకు అయితే వాటర్ అయితే లేదు. నెక్స్ట్ ఈ ఎంట్రీకి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మనం ఇక్కడ పార్క్ చేసుకోవడానికి. యాక్చువల్గా ఇంతకుముందు అయితే డైరెక్ట్ వాటర్ఫాల్ దగ్గరికే మన కార్ అయితే వెళ్ళిపోయేది, కానీ ఇప్పుడు కొత్తగా అయితే మాత్రం పార్కింగ్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడైతే పార్కింగ్ చేయిస్తున్నారు. సో ఇక్కడ మన వెహికల్ పెట్టేసి అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అయితే ఇక్కడ బోటింగ్ టైం వచ్చేసరికి మార్నింగ్ 8 to 6 వరకే ఉంటుంది. సో 8 లోపు వెళ్ళినా సరే మనకైతే బోటింగ్ అనేది ఉండదు. సో మనం అయితే మాత్రం ప్రజెంట్ 7:30కి వచ్చాం. సో అందువల్ల ఇంకా వెహికల్స్ ఏవి కూడా పెద్దగా రాలేదు ఈ సండే అయినా సరే. రిమైనింగ్ డేస్లో అయితే మాత్రం పెద్ద నార్మల్గా ఉంటుందంట, కానీ సండే టైంలో మాత్రం ఫుల్ రష్ ఉంటుందంట. సో మనం అయితే సండే వచ్చినా సరే ఇంకా వెహికల్స్ రాలేదంటే 8 లోపే వచ్చాం. సో అందువల్ల చూసారా పార్కింగ్ స్పేస్ ఎంత ఉందో, చాలా ఎక్కువ ఉంది. ఇది సండే టైంలో మాత్రం ఫుల్గా ఫిల్ అయిపోయి ఉంటాయంట వెహికల్స్తో. సో మనమైతే పార్క్ చేసేసి మనమైతే ముందుకి చిత్రకూట వాటర్ఫాల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి పార్కింగ్ ఏరియా నుంచి దగ్గర ఒక 500 మీటర్స్ లోపే ఉంటుంది. ప్రజెంట్ మనం బోటింగ్ ఏరియాకి అయితే వెళ్తున్నాం. బోటింగ్ ఏరియాకి వెళ్ళడానికి దగ్గర 300 స్టెప్స్ వరకు మనం కిందకి వెళ్ళాలి. అక్కడి నుంచి బోటింగ్ చేసే ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ అయితే మనం అయితే బోటింగ్ ఏరియాకి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ న్యాచురల్ ట్రైల్ అని ఉంది కదా, ఈ లోపలే మనకి స్టే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎవరైనా ముందుగా బుక్ చేసుకుంటే ఇక్కడ స్టే అయితే దొరుకుతుంది, కానీ ఇలాంటి వీకెండ్ టైమ్స్లో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క బోటింగ్ కూడా వర్షాకాలంలో అయితే మాత్రం ఉండదు, ఎందుకంటే మనకు కనిపిస్తుంది ఆ రాళ్ళ మీద వాటర్ అయితే మాత్రం ఫుల్ ఫ్లో అయితే ఉంటుంది. అందువల్ల మాత్రం కిందకైతే అలౌ చేయరు, బోటింగ్ అది కూడా ఉండదు. పైనుంచి మనం ఈ యొక్క వ్యూని అయితే చూసి వచ్చేయడమే. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ ఫ్లో అనేది కొంచెం తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ అయితే అలౌ చేస్తున్నారు. చూసారా లైటింగ్ కూడా పెట్టారు. నైట్ టైం అయితే వ్యూ చాలా చాలా బాగుంటుంది. చూసారా టాప్ నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంది. ఇండియాలోనే అతి వెడల్పైన జలపాతంలో మొదటి స్థానంలో ఉంది ఈ జలపాతం. చూసారా కిందకైతే మనం బోటింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. అయితే ఎంట్రన్స్ అయితే న్యాచురల్ ట్రైల్ హార్దిక్ స్వాగత్ అని చెప్పేసి బోర్డు అయితే పెట్టారు. అయితే మనం అయితే కిందకి 300 స్టెప్స్ అయితే కిందకి వెళ్ళాలి. వెళ్తే మనం అయితే బోటింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. అయితే వెళ్ళే దారిలో చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి, అవి కూడా మనం కవర్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు.
నెక్స్ట్ ఇది మనం ఫస్ట్ది న్యాచురల్ గేట్ 1 ఇది. ఇలాంటివి మనం వెళ్ళే దారిలో అయితే 2 ఉంటాయి. అవి కూడా మనం కవర్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ వెళ్ళే దారిలో ఈ మొక్కల కోసం కొన్ని కొటేషన్స్తో బోర్డు అయితే ఉన్నాయి చూసారా. ఇవే పేడ్ హీ హమారే సచ్చే మిత్ర హే అని చెప్పేసి, మన నిజమైన స్నేహితుల మొక్కలే అని చెప్పేసి దాని అర్థం తెలుగులో. నెక్స్ట్ వచ్చేసరికి వెళ్ళే దారిలో మనకైతే ఈ టెంపుల్స్ కూడా కనిపిస్తాయి. ఈ లోకల్ వాళ్ళకైతే తెలుస్తాయి ఏ టెంపుల్స్ అని చెప్పేసి. సో మనం అయితే వెళ్ళలేదు, మనం అయితే కిందకైతే వెళ్ళిపోయాం. జస్ట్ మీకు అయితే చూపిస్తున్నాను. సో మనం అయితే కిందకి వెళ్తున్నప్పుడు ఈ చాలా డస్ట్బిన్స్ అయితే ఉంటాయి. మనం ఏమైనా స్నాక్స్ ఏమైనా తెచ్చుకుంటే మాత్రం వీటిని అయితే మాత్రం ఉపయోగించండి, ఎక్కడ పెడితే అక్కడ పడేయకుండా. వీళ్ళైతే మాత్రం ఈ యొక్క డస్ట్బిన్స్ మాత్రం చాలా చోట్ల అయితే పెట్టారు. ఆ విషయంలో మాత్రం వీళ్ళని అయితే అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే మనం దగ్గర రీచ్ అయిపోయాం. సెకండ్ గేట్కి అయితే వచ్చేసాం. రైట్ సైడ్ చూసారా ఎంత నీట్గా పెంచారు ఈ రాళ్ళన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హనుమాన్కి, నెక్స్ట్ శివుడికి చాలా పూజలు అయితే చేస్తున్నారు. స్ట్రైట్కి వెళ్తే రివరు, లెఫ్ట్కి వెళ్తే గేట్ 2 అని చెప్పేసి బోర్డు అయితే పెట్టారు. ఇక్కడ కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. స్టార్టింగ్ ఎంట్రన్స్కి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ఈ వేలోనూ కూడా మనం ప్రజెంట్ అయితే రివర్ సైడ్ వెళ్ళి బోటింగ్ అయితే చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా అయితే మనం కిందకైతే రీచ్ అయిపోయాం. మనం ఇప్పటివరకు ఈ 300 స్టెప్స్ అయితే మనం కిందకైతే నడుచుకుంటూ వచ్చేసాం. చూసారా ఈ స్టెప్సే మనం వచ్చిన స్టెప్స్ అన్నీ కూడా. సో మనం అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఫుడ్ అది కూడా ఉంటుంది. ఇక్కడ మ్యాగీ, నెక్స్ట్ ఈ యొక్క టిఫిన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే అవైలబుల్లో ఉంటుంది. మనం ఏం తెచ్చుకోని అవసరం అయితే లేదు, ఇక్కడే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టేస్ట్ చేయండి కంపల్సరీగా, బాగానే ఉంది. కింద నుంచి అయితే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా రైనీ సీజన్లో వస్తే మాత్రం మీకు ఈ యొక్క రాళ్ళు కూడా కనిపించినంతగా అయితే వాటర్ ఫ్లో అవుతుంది. దీని పక్కనే ఇంద్రావతి నది ప్రవాహం అనేది ఫుల్ ఫ్లో అయినప్పుడు మనకి ఈ వాటర్ అనేది ఈ విధంగా బయటకు అయితే వచ్చేస్తుంది. సో ఆ ఫ్లోయే ఇక్కడ మనకు కనిపిస్తుంది రైనీ సీజన్లో. సో మీరు రైనీ సీజన్లో కూడా అస్సలు మిస్ అవ్వద్దు. కానీ కిందన బోటింగ్ అయితే మాత్రం అవైలబుల్ అయితే ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకొని అయితే రండి. నెక్స్ట్ చూసారా వెళ్ళిన ప్రతి ఒక్కరికి అయితే లైఫ్ జాకెట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరు కూడా వేసుకోకుండా నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా బోటింగ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు మాత్రం ఈ లైఫ్ జాకెట్స్ మాత్రం వేసుకోండి, ఎందుకంటే చాలా లోతు ఉంటుందంట. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ బోటింగ్కి మాత్రం 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఈ బోట్లో మొత్తం అందరూ ఫిల్ అయ్యాకే ఈ బోట్ అనేది తీస్తున్నారు. సో అది కూడా మనం గమనించాలి. నెక్స్ట్ వచ్చేసరి ఈ బోట్కి దగ్గర 20 మెంబర్స్ వరకు మనం వెళ్ళొచ్చు. మనతో పాటుగా బోట్ డ్రైవ్ చేయడానికి అయితే 3 మెంబర్స్ అయితే వస్తున్నారు. వాళ్ళు కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ అంట. సో మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ లైఫ్ జాకెట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు వేసుకోవడం మాత్రం. సో మనమైతే ప్రజెంట్ అయితే బోటింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. చూసారా మాతో వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా మొత్తం అందరూ లైఫ్ జాకెట్స్ వేసుకొని రెడీగా ఉన్నారు. ఇప్పుడు బోట్ తీస్తారా, ఇప్పుడు బోటింగ్కి వెళ్ళిపోదామని. కానీ ఈ బోట్ పూర్తిగా ఫిల్ అయ్యే వరకు తీయరంట. సో అందుకనే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు బోట్ తీస్తారని చెప్పేసి. ప్రజెంట్ మనం అయితే ఈ బోట్లో ఉన్నాం కదా, ఆ ఎండ వరకు కూడా తీసుకెళ్తారు మనల్ని అయితే మాత్రం. మినిమం ఒక 10 మినిట్స్ అయితే ఉంటుంది ఈ బోటింగ్ అంతా కూడా. మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాతో బోటింగ్కి వచ్చిన ఫ్రెండ్స్లో కొందరికైతే స్విమ్మింగ్ రాదని చెప్పేసి కొంత భయంతో ఉన్నారు. కానీ ఇక్కడ స్విమ్మింగ్ వచ్చినా సరే చాలా కష్టం, ఎందుకంటే చాలా దూరం ఉంటుంది. సో ఎవరు కూడా లైఫ్ జాకెట్స్తో మాత్రమే లోపలికైతే వెళ్ళండి. ఎవరు కూడా తీసి మాత్రం అస్సలు ట్రై చేయొద్దు. చాలా బాగుంది కదా వ్యూ అయితే మాత్రం. మనం కూడా ఈ చివరి వరకు వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఈ యొక్క ఫ్లోని అయితే దగ్గర నుంచి చూడొచ్చు. దీనికోసం ఇక్కడికి అయితే మాత్రం చాలామంది అయితే వస్తూ ఉంటారు. వాళ్ళ ఫోన్లో కూడా మొత్తం అంతా క్యాప్చర్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ నాతో వచ్చిన ఫ్రెండ్స్. ఈయన పేరే మురళి. అస్సలు స్విమ్మింగ్, అసలు వాటర్ అంటేనే భయం అంట, ఏదోలా తీసుకొచ్చేసాం. సో మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ లైఫ్ జాకెట్స్ వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారా వాటర్ కూడా ఎంత క్లీన్గా ఉందో, ఎందుకంటే అలా ఫ్లో అవుతూనే ఉంటుంది కదా. సో వాటర్ కూడా చాలా బాగుంది. మనం ప్రజెంట్ అయితే మాత్రం దగ్గరలోకి అయితే వచ్చేసాం. చూసారు రాళ్ళు కూడా ఏదో ఆర్కిటెక్ట్ ఎక్కినట్టే ఉన్నాయి కదా, చాలా బాగుంటాయి. ఈ వాటర్ ఫ్లోకి మొత్తం అంతా కూడా ఒక ఆకారంలో అయితే వచ్చేసాయి మొత్తం అంతా కూడా. మనం ఆ కింద నుంచి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ కూడా బోట్లతో ఫిల్ అయిపోయి ఉంటాయి. మనం ప్రజెంట్ అయితే ఎర్లీ అవర్స్లో రావడం వల్ల ఇంకా ఎక్కువ మంది అయితే రాలేదు. సో మనమైతే దగ్గర ఒక 5th or 6th బోట్ ఏమంది. సో అందువల్ల ఎక్కువ మంది అయితే కనిపించట్లేదు మనకి ఈ ఏరియాలో. చూసారా ఎంత బాగుందో ఈ రాళ్ళు ఆకృతి అంతా కూడా. మీరు కూడా వస్తే కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మీ ఫ్యామిలీతో అయితే మాత్రం ఇక్కడ రావడానికి అయితే ప్లాన్ చేసుకోండి. సమ్మర్లో కానీ ఈ రైనీ సీజన్లో కానీ ఈ బోటింగ్ అయితే మాత్రం మస్ట్గా ట్రై చేయండి. జనవరి ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసరికి సౌండ్ వేరే లెవెల్లో ఉంటుంది.
మీకైతే అది క్లియర్గా వినిపించేటట్టు ప్రయత్నం చేస్తాను, వినండి. విన్నారు కదా ఎంత బాగుందో ఈ సౌండ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ దగ్గరలోకి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. చూసారా ఈ ఇంద్రధనుస్ కూడా వచ్చింది మన యొక్క వీడియోలో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. మీరు కూడా మస్ట్గా అయితే మాత్రం ఈ యొక్క బోటింగ్ అయితే మాత్రం చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ చేస్తే మళ్ళీ ఎప్పుడు వస్తామా అన్న ఫీల్ అయితే మాత్రం వస్తుంది. నేను ఇక్కడికి రావడం ఇది 4th టైం. నేనైతే మాత్రం వచ్చిన ప్రతిసారి కూడా బోటింగ్ అయితే అస్సలు మిస్ అవ్వను, అంత బాగుంటుంది. సో మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ అటెండ్ అవ్వండి ఈ బోటింగ్ అయితే మాత్రం. చూసారా ఇక్కడైతే మాత్రం హైట్ వచ్చేసరికి 95 feet ఉంది. నెక్స్ట్ విత్ ఫాల్ వచ్చేసరికి 980 feet ఉంది. మన ఇండియాలోనే అతి వెడల్పైన జలపాతం కింద అయితే ఇది పేరు అయితే పొందింది. నెక్స్ట్ ఇదంతా టోటల్ మ్యాప్ ఏ విధంగా మనమైతే ప్రజెంట్ ఈ ఏరియాలో ఉన్నాం, అక్కడ నుంచి మనమైతే కింద బోటింగ్కి అయితే వెళ్ళాం. సో ఈ యొక్క ఫోటో కూడా మీరు క్యాప్చర్ చేసుకొని మీరైతే మాత్రం మొత్తం అంతా కూడా కవర్ చేయొచ్చు. సో ఇంకెప్పుడైనా సరే మీరు వస్తే మాత్రం ఈ యొక్క బోటింగ్ చేసుకున్నాక నెక్స్ట్ తీర్థగర్ వాటర్ఫాల్ కూడా మీరు కవర్ చేయండి. మాకు టైం లేకపోవడం వల్ల తీర్థగర్ వాటర్ఫాల్ అయితే మాత్రం కవర్ చేయలేకపోయాం. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం 2 వాటర్ఫాల్ చూసాకే మీరు మూవ్ అవ్వండి, అది కూడా చాలా బాగుంటుంది. మీకు వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అది కూడా వెళ్ళి ప్లాన్ చేసి మీకు ఆ వీడియో కూడా ఫుటేజ్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ పైకి వచ్చేసరికి ఇలా శివలింగంతో పాటు ఈ టెంపుల్ అయితే ఉంది. ఇది కూడా మీరు దర్శనం చేసుకొని చిన్నపాటి షాపింగ్ అయితే ఉంటుంది, అది కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన అయితే మాత్రం వుడెన్ సంబంధించిన టాయ్స్ అయితే అమ్ముతున్నారు, హ్యాండ్మేడ్వి. నెక్స్ట్ పిల్లలకు సంబంధించినవి కూడా చాలానే ఉన్నాయి, అవి కూడా మనం చూసుకోవచ్చు. సో ఇప్పటివరకు ఈ వీడియో చూస్తే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మరెన్నో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు విరాజ్ వ్లాగ్స్ తెలుగు.